సిరికి ఇంతకు ముందు చాలా మంది శత్రువులున్నారేమో, కరెక్ట్గా నాకు కూడా తెలియదు. కానీ వాళ్లైతే ఇంత దూరం వచ్చి సిరిని ఏదైనా చేశారు అనంటే అది ఖచ్చితంగా జరగని పని. బామ్మ నిన్నే. నాకు తెలిసినంత వరకు అయితే సిరికి ఆ శకుంతల తప్పించి శత్రువులెవరూ లేరురా. సరే బామ్మ, నువ్వేం కంగారు పడకు. నేను సిరాక్ ఎక్కడున్నా సరే తీసుకొని వస్తాను. మావయ్య, నేను కూడా నీతో పాటు వస్తాను. ఒరే, మీరే కాదురా, నేను కూడా మీతో పాటే వస్తాను. పదండి వెళదాం. బామ్మ, నీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రంగా ఉంది. నువ్వు ఇప్పుడు ఎక్కడైనా వెతుకుతావు? నువ్వు ఇంట్లోనే ఉండు. మేమిద్దరం వెళ్ళి సిరక్కను ఎలాగైనా వెతికి తీసుకొని వస్తాం. నువ్వు కంగారు పడకు బామ్మ. అది కాదురా, సిరి గుమ్మం తొక్కే వరకు నా కాళ్ళు చేతులు ఆడవురా. నేను కూడా మీతో వస్తాను. బామ్మ, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, నేను మావయ్య వెతుకుతాంలే. నువ్వు ఇంట్లోనే ఉండు. ఒకవేళ మనం బయటకి వెళ్ళగానే అమ్మ ఇంటికి వస్తే మన కోసమే వెతుక్కుంటుంది కదా. అవునరా, మంచి మాట చెప్పావు. ఒకవేళ సిరి మీరు వెళ్ళగానే ఇంటికి వస్తే హర్ష, నేను నీకు ఫోన్ చేసి చెప్తాను నాన్న. అలాగే బామ్మ. క్రిష్, మనం వెళ్దాం పదా. దేవుడా, మా సిరి ఎక్కడున్నా తనకేమీ కాకుండా నా దగ్గరికి వచ్చేలా చెయ్యి తండ్రి. ఎవరన్నా నన్ను కాపాడండి. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎవరైనా నన్ను కాపాడండి. హెల్ప్, హెల్ప్. హెల్ప్. ఎవరు మీరంతా? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్పండి. ఏంటి ఏంటి అరుస్తున్నావా? నువ్వు ఎంత అరిచి గోల పెట్టినా నిన్ను కాపాడటానికి ఎవరు రారు. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నన్నే నమ్ముకుని మా ఇంటి దగ్గర నా కొడుకు, మా బామ్మ ఉన్నారు. నేను లేకపోతే వాళ్ళు అనాథలైపోతారు. దయచేసి నన్ను విడిచిపెట్టండి ప్లీజ్. ఏయ్, ఇలానే ఇంకోసారి అరిచి గోల పెట్టావంటే నువ్వన్నట్టు నిన్ను, నీ కొడుకుని, ఆ ముసలాన్ని చంపేస్తా. వద్దు, అలా చెయ్యొద్దు ప్లీజ్. నిన్నేం చేయకూడదంటే నిన్నెందుకు తీసుకొచ్చారు, నిన్నెందుకు కిడ్నాప్ చేశారు అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా కామ్గా ఉంటే నీకు మంచిది, మాకు మంచిది. గుర్తుపెట్టుకో. అక్క, అమ్మా, అక్క, అమ్మా, అమ్మా, అక్క. ఏయ్, నువ్వెంత గింజుకున్నా ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. సైలెంట్గా కూర్చో. అక్క, అమ్మా, అక్క, అమ్మా, అమ్మా, అక్క, అమ్మా, అక్క, అమ్మా, అక్క, అమ్మా. క్రిష్, అక్క, అమ్మా, అక్క, అమ్మా. మోయా,
నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు, నీ ఇటువైపు వెళ్ళి అమ్మ కోసం వెతుకుతాను. సరేరా, జాగ్రత్త, నువ్వు వెళ్ళు. అక్క 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 అమ్మా 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 అక్క అమ్మా 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 అక్క అమ్మా సరే శేఖర్, ఏరా ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. అక్కనెక్కడైనా చూసావరా నువ్వు? చూడలేదురా నేను. అమ్మా అమ్మా అక్క అమ్మా అమ్మా బ్యాట్మ్యాన్. అమ్మ కనిపించట్లేదని బ్యాట్మ్యాన్కి చెప్తే అమ్మని వెతకడంలో ఏమైనా హెల్ప్ చేస్తాడేమో. వెళ్ళి మాట్లాడదాం. बैटमैन रुको रुको, किधर जा रहे? प्लीज अंकल, बैटमैन ని కలవాలి ప్లీజ్. अंदर बैटमैन ऐसे कोई नहीं है. అంకుల్, లోపల బ్యాట్మన్ ఉంటారు, ఆయన మాకు బాగా తెలుసు. ప్లీజ్ అంకుల్, నన్ను లోపలికి పంపియండి. अंदर कोई नहीं है, तुम जाओ. అంకుల్ అంకుల్, నేను లోపలికి వెళ్తాను అంకుల్. ప్లీజ్ అంకుల్. कितने बार बोल रहे, तुमको समझ नहीं आ रहा है? इधर से जाओ. ప్లీజ్ అంకుల్, నేను లోపలికి వెళ్ళాలి, నన్ను లోపలికి పంపియండి. नहीं है, अंदर नहीं जा सकते, इधर कोई नहीं है. ఈ బుడ్డోడు ఇటొచ్చాడేంటి? సెక్యూరిటీ! इधर बैटमैन ऐसे वाला कोई नहीं है. चल जाओ, चलो. సెక్యూరిటీ, मैडम जी. వాణ్ణి లోపలికి రానివ్వకు. అటు నుంచి అటే బయటకు పంపించే. అర్థమైందా? ठीक है मैडम. ఈరోజు నేను బ్యాట్మన్ని కలవకుండా ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు. అమ్మకి ఎలా ఉందో తెలుసుకోవాలి.